మీరు ఫ్యాషన్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు, పేజ్ ని క్రియేట్ చేశారు, అండ్ ప్రతిరోజు కన్సిస్టెన్సీ తప్పకుండా పోస్టులు పెడుతున్నారు, వీడియోస్ చేస్తున్నారు, కాల్ టు యాక్షన్ కూడా ఇస్తున్నారు. బట్ ఆర్డర్స్ రావట్లేదు కదా. ప్రాబ్లం ఏంటంటే మీరు చేస్తున్న కంటెంట్ అనేది అట్రాక్టివ్ గా లేకపోయి ఉండొచ్చు. నాకు చాలా మంది డిఎంస్ చేస్తున్నారు, మేడం మీరు చెప్పినట్టే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ని క్రియేట్ చేశాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను, అండ్ ప్రతిరోజు కాల్ టు యాక్షన్ కూడా ఇస్తున్నాను, కంటెంట్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా చేస్తున్నానండి. స్టార్ట్ అయితే చేశాము, బట్ నేను సేల్స్ చేయగలనా అని భయం వేస్తుంది, నా వల్ల కాదేమో అని అనిపిస్తుంది, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏదో ఒకటి మాట అంటున్నారండి. ఎలా బిజినెస్ ని చేయాలి, ఎలా ఒక 10 ఆర్డర్స్ నేను తెచ్చుకోవాలి, మీకు గైడ్ చేయండి అని. సో మీ అందరికి హెల్ప్ అవుతుందని ఈ వీడియో అనేది నేను చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే మీలాంటి హౌస్ వైఫ్స్ కి అండ్ బిజినెస్ చేయాలి అన్న ప్యాషన్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే మీరు 10 ఆర్డర్స్ ని ఫస్ట్ పేజ్ క్రియేట్ చేసి బయో కరెక్ట్ గా రాసి ప్రతిరోజు కంటెంట్ అనేది కన్సిస్టెన్సీగా పెడుతున్నా సరే మీకు ఆర్డర్స్ రాకపోవడానికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. బట్ మీరు చేస్తున్న పెద్ద మిస్టేక్స్ ఏంటంటే మీరు ఆర్డర్స్ అనేవి కొత్త వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నట్టు ఉండొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే నేను చెప్పబోయేది స్ట్రేంజర్స్ మీద డిపెండ్ అవుతున్నారేమో. బికాజ్ మన దగ్గర ఫస్ట్ ప్రొడక్ట్స్ అనేవి కొత్త వాళ్ళు కొనరు, ట్రస్ట్ ని బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. సో మనం చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ అర్జెంట్ గా మీ మొబైల్లో ఉన్న వాట్సాప్ ని ఓపెన్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ మీ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళలో మిమ్మల్ని ఎక్కువ ట్రస్ట్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళకి ఇలా మెసేజ్ పెట్టండి, హలో మేడం నేను సో అండ్ సో అంటే మీ నేమ్ పెట్టండి, అండ్ నేను ఈ బిజినెస్ ని, ఈ ఫ్యాషన్ రిలేటెడ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాను, మీ సపోర్ట్ కావాలి, మీ గైడెన్స్ కావాలి, ఈ బిజినెస్ లో నేను ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నాను, 10 ఆర్డర్స్ ఫస్ట్ ఇలా ఆఫర్స్ క్రియేట్ చేస్తున్నాను, అండ్ ఇలా గిఫ్ట్స్, సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నాను, మీకు గనక ఈ ప్రొడక్ట్ నచ్చినట్లయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి మెసేజ్ అనేది పోస్ట్ చేయండి. పర్సనల్ గా, ఇండివిజువల్ గా అట్లీస్ట్ ఒక 20 కాంటాక్ట్స్ పంపించండి. ప్రతి ఒక్కరికి చెప్పండి నాకు సపోర్ట్ కావాలి, ఈ ప్రొడక్ట్ కేవలం 299 మాత్రమే, మార్కెట్ లో దీని వాల్యూ 999 ఉంది, నేను ఆఫర్ ఇస్తున్నాను, డిస్కౌంట్ ఇస్తున్నాను, ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను, మీకు నచ్చితే మరికొంతమందికి నా ప్రొడక్ట్ గురించి షేర్ చేయండి అని చెప్పండి. కస్టమర్స్ ఎక్కడో ఉండరు, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ వీళ్ళ నుండి ఫస్ట్ 10 ఆర్డర్స్ అనేవి మనం తెచ్చుకోవాలి. మీకు కనుక ఒక కస్టమర్ మెసేజ్ చేసినట్లయితే వాళ్ళకి ఇలా రెస్పాండ్ అవ్వండి, అర్జెన్సీ క్రియేట్ చేయండి, మేడం ఈ రోజు మీరు పర్చేస్ చేసినట్లయితే ఈ ప్రొడక్ట్ నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అని చెప్పండి, అండ్ లిమిటెడ్ టైం ఆఫర్ అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు చేసే ఈ మెసేజెస్ అనేవి ఇండివిజువల్ గా చేయడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ వాళ్ళకి గనక ఆ ప్రొడక్ట్ నచ్చినట్లయితే మీ దగ్గర పర్చేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు పెట్టే రిక్వెస్ట్ అడిగితే ఏమవుతుందండి, పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళు చేస్తారు, లేకపోతే మీ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంటే పక్కన వాళ్ళకి డీటెయిల్స్ షేర్ చేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ ప్రొడక్ట్ లో ఉండే క్వాలిటీ గురించి, వాళ్ళ ప్రాబ్లం ని ఏదైతే మీరు సాల్వ్ చేయబోతున్నారో దాని గురించి మాత్రమే చెప్పండి. మీకు మెసేజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మీరు ఇలా చెప్పండి, మేడం ఈ ప్రొడక్ట్ వాల్యూ ఇంత, నేను దీన్ని మీకోసం మాత్రమే ఇంతకి ఇస్తున్నాను, ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అని మీరు రెస్పాండ్ అవ్వండి. కన్వర్జన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇలాంటి మీరు చాలా ఆఫర్స్ క్రియేట్ చేయడం వల్ల మీకు 10 ఆర్డర్స్ అనేవి ఈజీగా వస్తాయి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యి ఒకసారి చూడండి, బట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ పేజ్ గ్రో చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు ఒక రోజు పోస్ట్ పెట్టి, ఒక రీల్ పెట్టి ఈ రోజు ఆర్డర్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వకూడదు. ప్రతిరోజు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల మాత్రమే మీకు ఆర్డర్స్ అనేవి రెగ్యులర్ గా వస్తాయి. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు పేజ్ క్రియేట్ చేసి ఒక వీడియో, ఒక రీల్ పోస్ట్ చేయగానే మీకు 1-2 ఆర్డర్స్ వచ్చి ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ అవి స్టక్ అయిపోయి ఉండొచ్చు.
ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటంటే మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతిరోజు ఒక రీల్ ఆర్ పోస్ట్ మీ ప్రొడక్ట్ గురించి, మీరు దాన్ని ఏ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి అనుకుంటున్నారో దాని గురించి మాత్రమే ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చేయండి. కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు. ఆఫ్టర్ దట్ మీరు చేయవలసిన పనల్లా ఏంటంటే కాల్ టు యాక్షన్ యాడ్ చేయండి. నెక్స్ట్ మీరు డిస్పాచ్ చేస్తున్న ఫొటోస్ గురించి, వీడియోస్ గురించి అండ్ మీరు పడుతున్న స్ట్రగుల్స్ గురించి వీక్లీ 1 వీడియో అనేది రిలీజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో. అది మీ మీద కస్టమర్లకు ట్రస్ట్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మీరు చేస్తున్న వర్క్ లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ ని యూస్ అయ్యేలాగా టిప్స్ ఇవ్వండి. మీకు గనక ఫస్ట్ ఆర్డర్ వచ్చినట్లయితే కామెంట్ లో నాకు చెప్పండి.